ఎవరైనా ఎందుకు సంగీతం నేర్చుకోవాలి అనేది మనం అనుకున్నప్పుడు, ఓన్లీ హ్యూమన్స్ కెన్ అప్రిషియేట్ ఎనీ క్రియేటివ్ పర్స్యూట్. మనందరికి తెలిసిందే అది. యానిమల్స్ గాని, ఇట్లాంటివి గాని వాటికి ఇమాజినేషన్, క్రియేటివిటీ లేవు. మనకే ఉంది గాబట్టి, కొంతమందికి స్విమ్మింగ్ ఇష్టం, కొంతమందికి బ్యాడ్మింటన్ ఇష్టం. అట్లాగే కొంతమందికి మ్యూజిక్ లేతే ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవటం ఇష్టం. స్విమ్మింగ్ అనేది చూసుకుంటే ఇట్ ఈస్ ఫ్రెండ్‌షిప్ విత్ వాటర్. అట్లాగే మ్యూజిక్ అంటే ఇట్ ఈస్ ఫ్రెండ్‌షిప్ విత్ సౌండ్ ఆర్ సౌండ్ ఫ్రీక్వెన్సీస్. ఈ బేసిక్ ఎందుకు చెప్తున్నానంటే, మనం మనమందరం గూడా మ్యూజిక్ లాంటి స్కిల్‌లో చాలా డీప్‌గా ఎళ్దాం అని చెప్పి అనుకుంటున్నాం గాబట్టి, గ్రాఫ్ ఇట్లా పైకి ఎళ్తా ఉంటదది. ఆ ఎళ్ళేంత వరకు మనకి ఓపిక ఉండాలంటే, అంటే ఆ కొండెక్కేంత వరకు మనకు ఓపిక ఒక రకమైన ఓర్పు ఉండాలంటే, ఖచ్చితంగా దిస్ ఈస్ వన్ ఆఫ్ ద మోస్ట్ ప్యాషనేట్ ఫీల్డ్స్ ఇన్ అవర్ లైఫ్ అని అనుకుంటేనే దిగటం బెటర్. ఇది గనక ఓన్లీ సూపర్ఫిషియల్ ఫ్యాన్సీ అయితే గనక, మనం దాని గురించి ఎటువంటి ఎక్స్‌పెక్టేషన్స్ పెట్టుకోకపోవటం బెటరు. అసలు ఎక్స్‌పెక్టేషన్సే ఉండకూడదు. అది వేరే విషయం. అది ఇంకోసారి చెప్పుకుందాం అది. మెయిన్‌గా నేనేదైతే ఎక్స్‌పీరియన్స్ ఫ్లూట్‌తో చేశానో ఇన్ మై జర్నీ ఆఫ్ ఫ్రెండ్‌షిప్, ద సేమ్ థింగ్ ఐ విల్ బి షేరింగ్ విత్ యూ. ఫ్లూటు కంటే ముందు ముఖ్యంగా ఏంటంటే మనకి మ్యూజిక్ గురించిన స్ట్రక్చర్ కూడా తెలియాలి. అసలు మ్యూజిక్ అంటే ఏంటి? స్వరాలు ఎన్నుంటాయి? ఆ స్వరాలను మనం ఎలా ఎలా అర్థం చేసుకోవాలి? ఇవన్నీ ఆక్టేవ్స్ ఏంటి? లేకపోతే స్కేల్ అంటే ఏంటి? ఆహ్, రిథమ్ అంటే ఏంటి? ఇట్లాంటివి బేసిక్స్ మే నేర్చుకొని వాటికి ఎక్కువ టైం గూడా పట్టదు. వీటన్నిటికి మేబీ హాఫ్ ఎ సెషన్ పట్టొచ్చు. అట్లా ఇవి ఇవి నేర్చుకొని మనం ముందుకి వెళ్దాం. ఇంకోటేంటంటే మనకి చాలా ఫండమెంటల్ క్లారిటీ ఉండాల్సిన విషయం. మనం రేపు ఏదైనా ఒక బ్యాండ్‌తో పాటుగా వాయించుదామని అనుకుంటున్నామా? లేకపోతే జస్ట్ యాస్ ఎ హాబీ నేర్చుకుంటున్నామా? ఇది చాలా, 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 చాలా ఇంపార్టెంట్ ఇది. ఒకవేళ మనం బ్యాండ్ లేపోతే ఇంకొకళ్ళతో టీమ్ వర్క్ లాగా ఒక వేరే వాళ్ళతో కలిసి చేయబోతున్నాం అని చెప్పి అంటే మాత్రం, నా సెషన్స్ అసలు పనికిరావు. అప్పుడు మనం ఒక టిపికల్ గురువు దగ్గరికెళ్ళటం బెటర్. బట్ నేను ఎంజాయ్ చేయటం కోసం మాత్రమే వస్తున్నాను. జస్ట్ యాస్ ఎ హాబీ అండ్ ఓన్లీ ఫర్ మై సెల్ఫ్. యాస్ ఎ కోయిన్సిడెన్స్ ఇఫ్ సంబడీ ఎల్స్ విల్ గెట్ ఎంటర్‌టైన్డ్ దట్ విల్ బి ఎ కోయిన్సిడెన్స్ అనుకుంటే మాత్రమే నా ఇప్పుడు నా గైడెన్స్ మీకు ఉపయోగపడుద్ది. ఇంకొకటేంటి అంటే, ఒకసారి ఫ్లూట్ నేర్చుకుంటాం. బానే ఉంటది. నేర్చుకున్న తర్వాత మనం ఏం చేద్దాం అనుకుంటున్నాం? మనం క్లాసికల్ స్టైల్‌లో వాయిద్దాం అనుకుంటున్నామా? క్లాసికల్ స్టైల్ అంటే ఏంటి? ఇంప్రూవైజ్ చేస్తాం అక్కడ మనం. అంటే ఒక రాగాలు ఇయన్నీ నేర్చుకొని, తర్వాత ఒక రాగంలో మనకు కావాల్సిన, మనకి నచ్చినట్టు సంగీతం మనమే వాయిస్తాం. కర్ణాటకలో ది ఆహ్, క కర్ణాటిక్ మ్యూజిక్‌లో దీన్ని మనోధర్మ సంగీతం అంటారు. అంటే మనసుకు ఏది తోస్తే అది వాయించటం. బహుశా అది ఏదో ఒక రాగంలో ఉంటదనమాట. ఇంగ్లీష్‌లో చెప్పుకుంటే స్పాంటేనియస్ లేదా ఇంప్రొవైజ్డ్ మ్యూజిక్ అంటాం. రేపు మనం నాకు క్లాసికల్ మ్యూజిక్ అంటే చాలా ఇష్టం. రాగాల ద్వారా నేను ఎళ్దాం అనుకుంటున్నాను. రేపు ఫ్యూచర్‌లో గూడా నేను ఆహ్, ఆహ్, ఐ వాంట్ టు ప్లే ఇంప్రొవైజ్డ్ మ్యూజిక్ ఆన్ మై ఓన్ విచ్ ఈస్ రియల్ క్రియేటివిటీ ఫ్రాంక్లీ. ఇది ఇది ఒక అప్రోచ్. రెండో అప్రోచ్ ఏంటంటే, నాకు సినిమా పాటలిష్టం. నాకేదైనా పాపులర్ ఫ్లూట్ ట్యూన్స్ ఇష్టం. లేతే యాడ్ జింగిల్స్ ఇష్టం. ఆ ట్యూన్స్‌ని నేను ఫ్లూట్ మీద ఐ వాంట్ టు రెప్లికేట్. ఇది కంప్లీట్‌లీ డిఫరెంట్ ఎక్స్‌పెక్టేషన్. సో, ఈ సెకండ్ ఎక్స్‌పెక్టేషన్‌కి అలైన్డ్‌గా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పేది ఎక్కువ అది. ఎందుకంటే నాకు క్లాసికల్ సరిగ్గా రాదు. ఆఫ్‌కోర్స్ రాగాలు తెలుసు నాకు కొన్ని. కొంత వాటి లక్షణాలు కొన్ని తెలుసు. బట్ ఐ యామ్ జీరో ఇన్ క్లాసికల్ మ్యూజిక్. ఇంకొక మిస్‌కన్సెప్షన్ నాకు గూడా చాన్నాళ్ల పాటు ఉండేది. అదేంటి అంటే, మ్యూజిక్ మనం నేర్చుకునేది ఇంకొకళ్ళని ఎంటర్‌టైన్ చేయటానికి అనుకునేవాడిని ఒకప్పుడు నేను. ఇది కంప్లీట్‌గా ఫాల్స్ అంటే నోషన్ ఇది. మ్యూజిక్కు మన కోసం మాత్రమే. ఒకవేళ ఎప్పుడైనా మనం వాయించినప్పుడు అవతల వాళ్ళు
గనుక ఎంటర్‌టైన్ అయితే అది కేవలం బోనస్ లాంటిది. ప్యూర్ కోయిన్సిడెన్స్ లాంటిది. సో, అందుకని కూడా మనం మ్యూజిక్‌ని ఎంజాయ్ చేయటానికి, అప్రిషియేట్ చేయటానికి మాత్రమే ఈ సెషన్స్ వి ఆర్ పుట్టింగ్. నాట్ టు లెర్న్ మ్యూజిక్ త్రూ ఎనీ జార్గన్ ఆర్ త్రూ ఎనీ టెక్నికల్ నాలెడ్జ్. ఇంకోటేంటంటే, మనకి ఏదైనా ఒక ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవాలి అని చెప్పి అంటుంటే మనం, వాట్ వి ఆర్ ఎఫెక్టివ్‌లీ డూయింగ్ ఈజ్, మనం నోట్‌తో చేయాల్సిన పనిని, లేదా ఒక ఎవ్రి ఇన్‌స్ట్రుమెంట్ ఈస్ అన్ ఎక్స్‌ప్రెషన్. మనం నోట్‌తో డైరెక్ట్‌గా పాడితే వోకల్ అంటున్నాం. అదే స్ట్రింగ్డ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. గిటారు, వీణ లాంటివి. అట్లాగే విండ్ ఇన్‌స్ట్రుమెంట్స్ ఉన్నాయి. ఫ్లూటు, ఇంకా నాదస్వరం లాంటివి. ఇట్లా వీటిలో మనం ఏం చేస్తున్నాం అనేది జాగ్రత్తగా మీరు గమనిస్తే, ఏదైతే ఒక ఒక సౌండ్ ఫ్రీక్వెన్సీ వేవ్ లాంటిది ఏదైనా ఒక ట్యూన్ లాంటిది ఉంటే, ఆ ట్యూన్‌ని మనం వి ఆర్ ఎఫెక్టివ్‌లీ రెండరింగ్ ఇట్ త్రూ యాన్ ఇన్‌స్ట్రుమెంట్. అంటే వి ఆర్ సింగింగ్ త్రూ దట్ ఇన్‌స్ట్రుమెంట్ ఎఫెక్టివ్‌లీ. ఇదెందుకు ఇంపార్టెంట్ అంటే, చాలామంది మాకు ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకోవడం ఇష్టం. మాకు ఫ్లూట్ నేర్పండి, లేతే సితార్ నేర్పండి అంటారు. మనం నేర్చుకుంటాం గూడా. ఏదో సరిగమ పదనిస సానిధప మగరిస అని నేర్చుకుంటాం. కానీ రేపు ఫ్యూచర్‌లో ఒక పాటో, ఒక ట్యూనో పాడాలి అంటే, మనకి ఫస్ట్ ఆ పాట, ట్యూన్ యొక్క స్వరూపం మనకు మైండ్‌లో క్లియర్‌గా ఉండాలి. బొమ్మ గీస్తున్నప్పుడు, ఆ బొమ్మ తాలూకు పిక్చర్ మన మైండ్‌లో క్లియర్‌గా లేదనుకోండి, మనకసల ఆ బొమ్మే బయటికి రాదు. అందుకని మనం ఫ్లూట్ పేరుకు నేర్చుకుంటామేమో. బట్ మనం ఫ్లూట్ ద్వారా ఏం ఎక్స్‌ప్రెస్ చేయాలనుకుంటున్నాం అనే ఒక పిక్చర్ మన మైండ్‌లో గనక యాక్యురేట్‌గా లేకపోతే, అప్పుడు ఇట్ ఈస్ మనకి ఫ్లూట్ నేర్చుకొని కూడా ఉపయోగం లేదు. అందుకని మనం ఒక ట్యూన్‌ని, లేకపోతే ఒక సాంగ్‌ని అప్రిషియేట్ చేసే ఎబిలిటీయో లేకపోతే యాప్టిట్యూడో అది మోర్ ఇంపార్టెంట్ దాన్ ద మియర్ స్కిల్ ఆఫ్ లెర్నింగ్ అన్ ఇన్‌స్ట్రుమెంట్. ఇది నా ఎక్స్‌పీరియన్స్ గూడా ఇది. అందుకని రేపు మీరు ఫ్లూట్‌లో ఏమైతే పాడబోతున్నారు, ఫర్ ఎగ్జాంపుల్ 'వేవేల గోపెమ్మల' అనే పాట నాకు ఇంట్రెస్ట్ అనుకోండి. ముందు 'వేవేల గోపెమ్మల' అనే పాటని నేను పూర్తిగా అప్రిషియేట్ చేస్తే, ఎంజాయ్ చేస్తే, అది నా మైండ్‌లో కూర్చొనుంటది ఆల్రెడీ. అలాంటి ఒక 50 100 పాటలు నా మైండ్‌లో ఆల్రెడీ ఉండుంటాయి. నేను వాటిని పూర్తిగా అనుభూతి చెందాను. నేను పూర్తిగా ఎక్స్‌పీరియన్స్ అయ్యాను. అప్పుడు నేను ఫ్లూట్ తీసుకున్నాననుకోండి, అప్పుడు నేను సితార్ తీసుకున్నాననుకోండి, అప్పుడు నా మైండ్‌లో రిజిస్టర్ అయిన ట్యూన్స్ అన్నీ యాక్యురేట్‌గా, ఎఫర్ట్‌లెస్‌గా ఆ ఇన్‌స్ట్రుమెంట్‌లో వస్తాయి. చాలామంది ఈ ఇది లాంగ్ టర్మ్ ప్రాసెస్ కొంచెం. పెద్దవాళ్ళకైతే ఇంకొంచెం లాంగ్ టర్మ్ ప్రాసెస్ అవుతుంది. ఎందుకంటే మనం ఎక్కువ సార్లు ఫ్రీ మైండ్‌తో వినలేం మనం. ఆ ఫ్రీ మైండ్‌తో గనక వినగలిగితే ప్యాషనేట్‌గా, సో, ముందు మనకి ట్యూన్ మీద కంప్లీట్ యాక్యురసీ మనకి మైండ్‌లో రిజిస్టర్ అవుతుంది. అందుకనే ఒక మ్యూజికల్ ఇన్‌స్ట్రుమెంట్ నేర్చుకుంటే ఒక జీవితం సరిపోద్ది ఆల్‌మోస్ట్ అని అనిపించింది నాకు. ఒకప్పుడు వయలిన్ నేర్చుకుందామని నేను కొన్ని కుప్పిగంతులేయటం జరిగింది. కీబోర్డొచ్చు నాకు, ఫ్లూటొచ్చు, వయలిన్ గూడా నేర్చేసుకుందాం అని జెప్పి 2, 3 నెలలు ఎళ్ళాను గూడా. ఎళ్ళిన తర్వాత నాకు తెలిసిందేంటంటే, ఒక దశలో ఆ వయలిన్ నన్ను జూసి ఎక్కిరిచ్చిందనిపిచ్చింది. అంటే నీకంత చీప్ అయిపోయానా నేను? నువ్వు నీ ఇష్టం నీకు కీబోర్డ్ కావాలంటే కీబోర్డు, లేతే వా వా వోకల్ కావాలంటే వోకలు, ఒక 2, 3 నెలలు నేర్చేసుకుంటే వయలిన్ వస్తదనుకుంటున్నావా నువ్వు? అన్నట్టుగా వయలిన్ నన్ను చూసి ఆల్‌మోస్ట్ రిడిక్యూల్ చేసినట్టుగా అనిపించిందనమాట. ఇదెందుకు చెప్తున్నానంటే, ఒక ఒక ఇన్‌స్ట్రుమెంట్‌లో మనం బాగా ఆహ్, లోపల ఇన్నర్ సాటిస్ఫాక్షన్ అది రావాలి అంటే, ఆ స్కిల్ లెవెల్ ఇట్ రిక్వైర్స్ లాట్ ఆఫ్ ఎఫర్ట్. రియల్లీ లాట్ ఆఫ్ ఎఫర్ట్.